జాతీయ రహదారి మరోసారి రక్తమోడింది. సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 పిల్లలు మరణిస్తే పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగినట్టు సమాచారం అందింది. కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి కడపకు బయలుదేరింది. మార్గ మధ్యంలో రైల్వే కోర్టు నియోజకవర్గం పుల్లంపేటకు సమీపంలోని గుడుంబారిపల్లె వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ బస్సులో ప్రయాణిస్తున్న 2 పిల్లలు మరణించారు. వారిలో రాజంపేటకు చెందిన 9 నెలల పునీత్ సాయి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన శ్రీకాళహస్తికి చెందిన యశ్విత 16 సంవత్సరాలు కడప రిమ్స్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు సమాచారం అందింది. బస్సులో ప్రయాణిస్తున్న 16 మందికి కాళ్ళు చేతులు తెగిపడి రక్తమోడింది. ఈ సంఘటనతో కడప నుంచి తిరుపతికి వచ్చే జాతీయ రహదారి స్తంభించిపోయింది. శతవాతుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. బస్సు నుజ్జునుజ్జుగా మారిన నేపథ్యంలో లారీ ఢీకొనడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు సమాచారం అందింది. మొత్తానికి ఈ సంఘటన జాతీయ రహదారిపై మరోసారి ప్రమాద ఘంటికలు మోగించి అనేక మంది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన చికిత్సలు అందించి ఆదుకోవాలని ఆయన ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. కడప నుంచి తిరుపతికి వచ్చే మార్గంలో జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో వేకువజామున కావడం, అదే సందర్భంలో వందలాది వాహనాలు అటు చెన్నైకి వెళ్లేటివి, ఇటు తిరుమలకు వచ్చే వాహనాలు స్తంభించిపోయి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇది ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.